హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము జమ్మూ దగ్గర ఉండే మాన్సర్ లేక్ అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఫిషెస్ని ఎవరు టచ్ కాదు కదా, వాటిని ఎవరు ఎక్కడికి కూడా తీసుకెళ్ళలేరు. మేమైతే ఇక్కడికి రెండోసారి రావటం, ఇక్కడికి చిన్ను అయితే వచ్చాడంటే భలే ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఇక్కడ 20 రూపాయలకి పిండి అయితే దొరుకుతుంది. ఆ పిండి తీసుకుని చేపలకి వేస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా మన్సార్ లేక్ అనేది ఎంత పెద్దగా ఉందో. మన్సార్ లేక్ వచ్చేసి జమ్మూ నుంచి అయితే 38 కిలోమీటర్లు, ఉదయంపూర్ నుంచి అయితే 32 కిలోమీటర్లు అనమాట. మీరు ఇక్కడికి రావాలంటే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగనే జమ్మూ నుంచి వచ్చినా ఉదయంపూర్ నుంచి వచ్చినా సేమ్ రూట్ అనమాట. అదే సాంబా రూట్ అని అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ షాప్స్ గురించి వస్తే షాప్స్ అనేవి చిన్న చిన్నగా ఉంటాయి, పెద్దగా అయితే ఏమి ఉండవు. అలాగనే ఏమన్నా రెస్టారెంట్స్కి వెళ్ళాలన్నా కానీ మాన్సార్ లేక్ నుంచి 3 కిలోమీటర్స్ దాటిన తర్వాత సిటీ అయితే వస్తుంది, అక్కడైతే దొరుకుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఏం లేవు. అలాగనే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ చేపలు అని చెప్పి చేపలను చూడటానికి చాలా మంది అయితే వస్తారు. ఇక్కడ 20 రూపాయలకి మనకి పిండి అలాగనే బొరుగులు అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఆ పిండి బొరుగుల్ని తీసుకొని ఇక్కడ చల్లుతూ వీళ్ళైతే దేవుని మొక్కనైతే వెళ్తారనమాట. ఇక్కడ ఎక్కువ శివుని అయితే పూజిస్తారు. అలాగనే 5 పడగలు గల నాగమయ స్వామిని అయితే పూజిస్తారు. ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా 20 రూపాయలకు పిండి అమ్ముతారని చెప్పి, అదైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే అమ్ముతారు. అలాగనే బొరుగులు కూడా అమ్ముతారు అనమాట. నేను వీడియో తీస్తున్నానని చెప్పి తాతయ్య అయితే ఆపేశాడు అది డ్రమ్ కొట్టడం. ఇక్కడ ఈ శివుని అయితే చాలా అంటే చాలా ఇష్టంగా భావిస్తారు. అలాగని ఈ చెట్టును కూడా పూజిస్తారు అనమాట. ఫ్రెండ్స్, ఈ 2 గుళ్ళే కాదు, నేను చూపించింది చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బోటింగ్ చేసే కౌంటర్ అనమాట. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. బోటింగ్ కి వీళ్ళైతే 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ అయితే బోట్లో అయితే ఎక్కొచ్చు. బోటింగ్ అయితే సూపర్ గా ఉండింది, నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం మీరు కూడా జమ్మూ కాశ్మీర్ వస్తే ఈ ప్లేస్ ని అయితే తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది. ఓకే, ఉంటాను.